శ్రీ మహాజనాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఎప్పుడైతే తన కుమారుడు ఈ రకంగా తను చేసినటువంటి హితబోధని పెడచెవిని పెట్టి తన అభిప్రాయాన్ని ఉండబదలు కొట్టినట్టుగా చెప్పాడు. ఇంతలో శకుని కల్పించుకున్నాడు, మాట్లాడుతున్నాడు. నాయనా దుర్యోధన, ఆ పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని, యుధిష్ఠిరుడి యొక్క వైభవాన్ని చూసి నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసును. దాన్నంతటి కూడా నా పాచికలతో హరిస్తాను అన్నాడు. నువ్వు వెంటనే కుంతీపుత్రుడైనటువంటి ధర్మరాజుని పిలవడానికి దూతని పంపు. ఏమాత్రము సందేహం లేదు, నేను సేనాముఖంలో నిలబడి ఏమీ యుద్ధం చేయకుండా కేవలం పాచికలు విసురుతూనే ఏమాత్రము నష్టం కలగకుండా ఇందులో ఈ పాచిక విద్యలో విద్వాంసుడు కానటువంటి ఆ ధర్మరాజును జయిస్తాను అని చెప్తున్నాడు. నాయనా, ఈ పాచికల ఆటలున్నాయే ఇవే నా ధనుస్సులయ్యా, ఈ పాచికలే నా బాణాలు, ఈ పాచికల్లో ఉన్నటువంటి రహస్యం ఉందే ఆ రహస్యమే నా వింటి నారి, ఈ జూదమాడేటువంటి బల్ల ఉంటుందే ఆ బల్లమే నా రథం అనగానే దుర్యోధనుడు అన్నాడు. రాజా తండ్రితో చెప్తున్నాడు, రాజా ఈ అక్షవిద్యలో చాలా నైపుణ్యం ఉన్నటువంటి ఇతడు జూదంలో పాండుపుత్రుల్ని ఓడిస్తాడు, పాండవుల సంపదనంతటి కూడా హరిస్తాడు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు, వెంటనే మీరు అనుమతి ఇవ్వండి అన్నాడు. అది విన్న ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నేను స్వతంత్రుణ్ణి కానయ్యా, స్మితోస్మి శాసనే భ్రాతృ విదురస్య మహాత్మనః తేన సంజమ్య వేత్స్యామి కార్యస్యాస్య వినిశ్చయం. నేను నా సోదరుడు మహాత్ముడైనట్టు విదురుడు యొక్క శాసనంలో ఉన్నాను, అతడితో కలిసి ఈ కార్యం ఎలా చేయాలి అనేది నిశ్చయిస్తాను అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, విదురుడు ఏమాత్రము సంశయించడు, నీ బుద్ధిని పూర్తిగా మార్చేస్తాడు. అతడు పాండవులకు ఎప్పుడూ హితం కలగాలని కోరుకునేటువంటి వాడు, నా హితాన్ని ఎప్పుడూ కూడా కోరుకోడు విదురుడు. మానవుడు ఏ పని ప్రారంభించినా తన సామర్థ్యం మీదే ప్రారంభించాలి, తన సామర్థ్యం మీద ఆధారపడి ప్రారంభించాలి, కానీ ఇతరుల సామర్థ్యం మీద ఆధారపడి ప్రారంభించకూడదు. ఎందువల్లంటే కార్యసాధన విషయంలో ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఇద్దరి బుద్ధి ఒకే రకంగా ఉంటుంది కార్యసాధన విషయంలో అనేటువంటి నమ్మకం లేదు మనకు. ఒక బంధబుద్ధి అనేటువంటి భయాన్ని పోగొట్టుకుంటూ తనని తాను సంభాలించుకుంటూ ఉంటుంటాడు. అటువంటి వాడు ఏమవుతాడంటే వర్షాలకి తడిసిపోయిన చాప ఎలా నశించిపోతుందో అలా నశించిపోతాడు. ఇప్పుడు వ్యాధులు కానీ, యమధర్మరాజు కానీ, శుభాలు ఇవేవి కూడా యమధర్మరాజు కానీ శుభాలు కలిగేంత వరకు వేచి ఉండరు. ఎంతవరకు సామర్థ్యం ఉంటుందో అంతవరకు శుభాల కోసం ప్రయత్నం చేయాలి అన్నాడు. ఇది విన్నటువంటి ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నాయనా బలవంతులతో విరోధం నాకు ఎప్పుడూ కూడా ఇష్టం లేదయ్యా. వైరము విరూపాన్ని సృష్టిస్తుంది. ఈ వైరం అనేది ఏమిటంటే లోహంతో చేయబడినటువంటి ఒక ఆయుధము ఈ వైరము అనేటువంటిది. ఈ అనర్థమైనటువంటి జూతం నువ్వు అది అనర్థాన్ని కలిగిస్తుంది, నువ్వు దాన్ని ఆశ్రయిస్తున్నావు. ఈ జూదం వల్ల ఏమవుతుందంటే ఘోరమైనటువంటి కలహం కలుగుతుంది. ఏదో ఒక రీతిలో పదునైనటువంటి కత్తులు, బాణాలు కూడా సృష్టిస్తుంది, అంటే యుద్ధానికి దారితీస్తుంది జూదము అని చెప్పాడు. అది విన్నటువంటి దుర్యోధనుడు వాదిస్తున్నాడు. ఇప్పుడు
ఈ ప్రాచీనులు కూడా దూత వ్యవహారం నడిపారు కాబట్టి దానివల్ల ఏమీ దోషం లేదు, దానివల్ల ఏమీ యుద్ధం రాదు. కాబట్టి నువ్వు వెంటనే శుకుని చెప్పిన మాటని అంగీకరించాలి, వెంటనే సభా నిర్మాణానికి ఆజ్ఞ ఇవ్వవలసింది అని చెప్పాడు. అది ఈ సభాభవన నిర్మాణం చేయించాలి. ఆ సభాభవనము మాకు విశిష్టమైనటువంటి స్వర్గద్వారానికి దారిస్తుంది. అందులో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కూడా అది ఉచితంగా ఉంటుంది. పాండవులతో నువ్వు వెంటనే జూదాన్ని ఏర్పాటు చెయ్యి అని కోరాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నాయనా నువ్వు చెప్తున్నది ఏమి కూడా నాకు రుచింపడం లేదయ్యా. సరే నీకు ఇష్టమైనదే జరుగుతుందిలే. జూదంటనేది ఆరంభిస్తే ఆ తరువాత నేను చెప్తున్న మాటలు నీకు గుర్తొస్తాయి, అప్పుడు నువ్వు బాధపడతావు సుమా అని. ఇటువంటి మాటలు ధర్మయుక్తమైనవి కావయ్యా అని చెప్పాడు. బుద్ధిని విద్యని అనుసరించేటువంటి పండితుడైనటువంటి విదురుడికి ఇదంతా ముందే తెలుసునయ్యా. ఈ క్షత్రియుల యొక్క జీవితాలు నాశనం చేసేటువంటి మహాభయము నాకు ఇప్పుడు కలుగుతున్నది అన్నాడు. ఈ రకంగా ఆ ధృతరాష్ట్రుడు కొడుకు తను చెప్పిన మాట వినకుండా జూతం జూతం జూతమని ఉత్సాహంతో ఉంటే బుద్ధిమంతుడు అన్నాడు ధృతరాష్ట్రుడు అనుకున్నాడు, ఇక దైవము పరమ దుస్తరమైనది. విధివశాత్తు ఈ మూఢుడైనటువంటి పుత్రుడు ఆ పుత్రుడి మాటని విన్నాడు. విన్నటువంటి వాడే సేవకుల్ని పిలిచి ఇక దైవము ఏ రకంగా నిర్ణయిస్తే అలా జరుగుతుందనే నిర్ణయానికి వచ్చేసాడు. వచ్చి నాయనా 1 క్రోసు పొడవు వెడల్పు ఉన్నటువంటి వైడూర్యాలు మనులు అన్నీ పొదిగినటువంటి 1000 స్తంభాలతోటి 100 ద్వారాలతోటి తోరణ స్ఫాటికము అని పేరు. తోరణ స్ఫాటికాఖ్యాం అన్నారు. తోరణ స్ఫాటికము అనేటువంటి పేరున్నటువంటి భవనాన్ని, సభాభవనాన్ని, అందమైన సభాభవనాన్ని వెంటనే నిర్మించండి అన్నాడు. వెంటనే కొన్ని వేల మంది శిల్పులతో వచ్చారు. ఆ సభని సీజన్గా నిర్మాణం చేశారు. ఆ సభలో అన్ని కూడా పదార్థాలు అమర్చారు. చాలా తక్కువ సమయంలో అనేకమైనటువంటి రత్నాలతో నిర్మింపబడినటువంటి ఆ సభాభవనం చాలా అందంగా ఉంది. అందులో చిత్రమైనటువంటి బంగారు ఆసనాలు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఆ సేవకులందరూ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు. అప్పుడు ధృతరాష్ట్రుడు తన మంత్రి అయినటువంటి విదురుతో చెప్తున్నాడు, విదురుడితో, నాయనా నువ్వు యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళి నా మాటగా అతన్ని వెంటనే ఇక్కడ తీసుకురా అని ఏమి సందేశం చెప్పాలో చెప్తున్నాడు. మా ఈ కొత్తగా నిర్మించిన సభ ఏదైతే ఉన్నదో అనేకమైనటువంటి రత్నాలతో విచిత్రంగా ఉంది. చాలా విలువైనటువంటి శయ్యలు ఉన్నాయి, ఆసనాలు ఉన్నాయి. తమ్ముళ్ళతో కలిసి నువ్వు రావాల్సింది, ఈ భవనాన్ని చూడవలసింది. అంతేకాదు ఇక్కడ సూర్యోద్యూతం కూడా జరుగుతుంది అది నువ్వు చెప్పబయ్యా అన్నాడు. అది విన్నటువంటి ధృతరాష్ట్రుడి యొక్క మాట విన్నాడు విదురుడు. ధృతరాష్ట్రుడు ఏమనుకుంటున్నాడంటే, దైవము చాలా బలీయమైనది. మన అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ కూడా దైవము ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం వైపే మనని తీసుకెళ్తూ ఉంటుంది అనేటువంటి భావనతో ఉన్నాడు. విదురుడు హర్షించలేకపోయాడు. రాజైన ధృతరాష్ట్రుడు చెప్పిన మాటలు విని అనుకున్నాడు, మీ ఆదేశాన్ని నేను అభినందించలేను. ఇలాంటి పని చెయ్యొద్దు మీరు. నేను వంశనాశనం అయిపోతుందని భయంతో ఉన్నాను. నేను పుత్రుల మధ్య విభేదం కలిగించడానికి, కలహాలను కలగడానికి ఇది కారణమవుతుంది. జూతం వల్ల ఎంతో నష్టం కలుగుతుంది అని తన అభిప్రాయాన్ని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, విదురా,
దైవం మనకు అనుకూలంగా ఉంటే పర్వాలేదయ్యా, దైవం ప్రతికూలంగా ఉంటేనే ప్రమాదం. దైవం అనుకూలంగా ఉండి ప్రతికూలంగా లేకపోతే ఈ కలము అనేది ఎప్పుడు కూడా నాకు బాధ, కలము అనే బాధ నాకు ఉండదు. విధాత ఈ జగత్తును నిర్మాణం చేశాడు. ఈ జగత్తంతా కూడా దైవానికి లోబడే ఉంటుంది, కానీ స్వతంత్రంగా ఉండదు. నా ఆజ్ఞని పాటించు, నువ్వు వెంటనే యుధిష్ఠిరుడిని శీఘ్రంగా ఇట్లాంటిది తీసుకురావలసింది అని చెప్పాడు. చెప్పి విదురుణ్ణి పంపించాడు ధర్మరాజు దగ్గరికి. స్వస్తి.